దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మని ద్వారా తెస్సలోని సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరములో ఆయన ప్రేమను గూర్చి మాట్లాడుతూ ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరుస్తుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ ఎప్పుడు పరిశుద్ధపరచబడుతుంది? దేవుని వాక్యము చేత. దేవుని వాక్యము వినుట వలన, వాక్యమును ధ్యానించటం వలన ఆత్మ పరిశుద్ధపరచబడుతుంది. మానవుని మాటలు పరిశుద్ధతనివ్వలేవండి. జీవము గల దేవుని మాటలు పరిశుద్ధతను ఇవ్వగలవు. ఈ మానవ కోటిలో దేవుని వాక్యము చేత అనేక మంది సత్యములోనికి వచ్చారు, బ్రతుకులు మార్చుకున్నారు, అపాయములను తప్పించబడ్డారు, ఈ భూమి మీద సాక్షులుగా ఉన్నారు. కారణము దేవుని వాక్యం, దేవుని మాట. ఆ మాట మనిషి జీవితాన్ని మారుస్తూ ఉంది. ఆత్మ పరిశుద్ధపరచబడి సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు, సత్యవంతుడైన యేసయ్యను నమ్మి అంగీకరించి రక్షణకు సిద్ధపరుస్తుంది దేవుని మాట. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు నామము వలన మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవుని ఆత్మ చేత ఎప్పుడు కడగబడతామంటే ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు, దేవుని మాట చెవియొగ్గి ఆ మాటను స్వీకరించినప్పుడు మనము కడగబడతాము. వాక్యము చేత ఆత్మలో కడగబడతాం. ప్రియులారా, క్రీస్తు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి విడుదలిచ్చి మన జీవితాన్ని కడుగుతూ ఉంది, పరిశుద్ధపరుస్తుంది. గనుక దేవుని బిడ్డలారా, పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాల సమయంలో జీవము గల అదే వాక్యము మనలను కూడా పరిశుద్ధపరిచింది, మన ఆత్మను కడిగింది. గనుక ఆయన వాక్యమునకు లోబడి జీవించేవారుగా మనందరం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అలాగనే ప్రియులారా, రక్షణ కార్యమును జరిగిస్తుంది, ఆపదల నుండి విడిపిస్తూ ఉంది, పడిపోతున్న జీవితాలను కడుతూ ఉంది దేవుని వాక్యం. గొప్ప రక్షణ ఇచ్చి ఆయన రాజ్యానికి వారసులుగా మారుస్తుంది దేవుని వాక్యం. కనుక దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి. దేవుని మాట కొరకు బ్రతికేవారిగా విధేయులై జీవించినప్పుడు కుటుంబాల్లో నెమ్మది కలుగుతుంది, రక్షణ కార్యాలు జరుగుతాయి. దేవుని యొక్క సన్నిధానము నుండి ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదాలు, కాపుదల, భద్రత ఉంటుంది. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనములు. నీ వాక్యం ఆత్మను కడుగుతుంది నాయన, పరిశుద్ధపరుస్తుంది, ప్రతి ఒక్క పాపము నుండి విడుదలనిస్తుంది నాయన. జీవితానికి నాయన స్వేచ్ఛనిచ్చి నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం ఇస్తుంది. అదే వాక్యమును మేము పట్టుకొని బ్రతుకువారుగా, నీ వాక్యము కొరకు జీవించేవారుగా, నీ వాక్యముకి లోబడి బ్రతికే మనస్సు మందరికి మీరు దయచేయండి ప్రభువా. ఒకవేళ వాక్యము నిర్లక్ష్యము చేసి నాయన ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నామేమో, నాయన మమ్మల్ని క్షమించి మీకు లోబడే మనసు మా అందరికీ మీరు దయచేయమని, ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.